ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ యుగం నడుస్తోంది. ఒకప్పుడు చేతిలో కరెన్సీ నోటు లేకపోతే చిన్న పని కూడా జరిగేది కాదు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్స్. జస్ట్ ఒక్క క్లిక్తో కావాల్సినంత నగదు బదిలీ చేయొచ్చు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే ప్రమాదాలు ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఓ వ్యక్తి రూపాన్ని సృజనాత్మకంగా రూపొందించి నేరాలకు పాల్పడే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి కోట్లు కొట్టేయడమే కాక మహిళల్ని బెదిరించి వారి నగ్న వీడియోలను సేకరిస్తున్నారు. తద్వారా బ్లాక్మెయిల్ చేసి అందిన కాడికి దోచేస్తున్నారు. మోసాలకు కాదేది అనర్హం అన్న రీతిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను బెదిరించి దారుణాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరిట కోట్లు కొట్టేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ బెదిరింపులు మరింత శృతిమించుతున్నాయి. మహిళలను నగ్నంగా కూర్చోబెట్టి వీడియోలను సైతం రికార్డ్ చేస్తున్నారు. ఆపై అవే వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్లో టీచర్గా పనిచేస్తోంది ఓ మహిళ. బెంగళూరులో ఉన్న తన స్నేహితురాలి దగ్గరకు వారం క్రితం వచ్చింది. ఆమె వచ్చిన 2 రోజుల తర్వాత ఆ టీచర్కి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. జెట్ ఎయిర్వేస్ కు సంబంధించిన నగదును అక్రమంగా బదిలీ చేశారని, వెంటనే కొలాబా పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఆమె తాను థాయిలాండ్లో లేను అని, ఇండియాలో ఉన్నాను అని చెప్పింది. దాంతో సైబర్ నేరగాళ్లు తమ ప్లాన్ను అమలు చేశారు. దాంతో మహిళలిద్దరిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. వారి మాటలకు కంగారు పడిన బాధిత మహిళలు తాము ఎలాంటి నేరం చేయలేదని బోరుమన్నారు. దాంతో ఈ నేరం నుంచి తప్పించుకునేందుకు కొంత ఖర్చవుతుందని చెప్పారు. ఆపై వారి దగ్గర నుంచి 58,000 రూపాయల వరకు కాజేశారు. ఈ క్రమంలోనే మీరు నేరస్తులు కాదని తాము నమ్మాలంటే గుర్తింపు కోసం పుట్టుమచ్చలు చూడాలన్నారు. ఆపై వాట్సాప్ వీడియో కాల్ చేసి వివస్త్రలుగా ఉండాలని మహిళలను బెదిరించారు. ఇలా 9 గంటల పాటు ఆ ఇద్దరు మహిళలను నగ్నంగా ఉంచారు సైబర్ నేరగాళ్లు. ఎంతసేపైనా సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేయకపోవడంతో బాధిత మహిళలు తమ ఫోన్ ఆఫ్ చేశారు. ఆపై తాము మోసపోయామని గ్రహించి బెంగళూరు సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆపై బాధితుల దగ్గర నుంచి సైబర్ నేరగాళ్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఇలా ఉంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా ఉండదని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే భయపడవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు సైబర్ పోలీసులు.